విజయ్ గెలుపుకు జగన్ గారి ఫోటోనే ముఖ్యమైన కారణమైందనేసి చెప్పుకోవడం జరుగుతుంది. మరి దానిపైన ఏమంటారు? ఆ మాట వింటేనే నవ్వొస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అంత స్థాయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఫోటోకి అంత ప్రభావం ఉంటే, మరి 11 సీట్లకు ఎందుకు పడిపోయాడు? రోజా అనే ఆడదానికి ఎక్కడ సిగ్గు లేదు. అడవిలో జంతువులకైనా ఎప్పుడైనా సిగ్గు వస్తుందేమో నాకు తెలిసి. అంటే జంతువు పెరిగితే జంతువులు సిగ్గుపడతాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అవడానికి కారణం సగభాగం రోజా గారు. పవర్ స్టార్ గా ఎదిగినటువంటి విజయ్ సక్సెస్ అయ్యాడు రాజకీయాల్లో. మరి అదే ఇక్కడ చిరంజీవి పార్టీ పెట్టినటువంటి సందర్భం చూసాం. మన పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టడం జరిగింది. కాకపోతే ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? తమిళనాడుకి ఆంధ్రాకి అసలు కంపేర్ చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ కులాల కుమ్ములాటలోకి కుళ్ళిపోతున్నటువంటి ఒక రాష్ట్రం. అభివృద్ధిలో చాలా ముందు చూపులో ఉంటాడు మన చంద్రబాబు నాయుడు అంటారు కదా. మరి 14లో అవకాశం ఇచ్చారు, మరి కంటిన్యూషన్గా 19లో కూడా అవకాశం ఎందుకు ఇవ్వలేదంటారు? నేను అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు రేపు 29 ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్ గెలిచే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకుంటుంది? ఏం చేస్తున్నారని, ఏం చేశారు? ఇప్పుడు విజయ్ అంత గొప్పగా గెలిచాడు. అక్కడ చాలామంది ఏమంటున్నారు తెలుసా? నీ విజయాన్ని నీ బిడ్డలు చూడనప్పుడు నువ్వు గెలిపోయినంటారు బాబు అని అడుగుతున్నాడు. నీ బిడ్డలు నీ విజయాన్ని చూడనప్పుడు నీ గెలిపేనా? ఇప్పుడు జగన్ ప్రవేశపెట్టినటువంటి 3 రాజధానుల ప్లానింగ్ అనేది అభివృద్ధిలో భాగమా, లేకుంటే ఈ అమరావతి మీద ఉన్న అక్కస్తో చేసిండు అనొచ్చా? అది ఒక బోటకం కదా. 3 రాజధానులు అన్నాడు. ఎక్కడన్నా ఏదన్నా చిన్న కనీసం ఒక ఇటుకనే వేసాడా? ఏం లేదండి, ఆయనకి ఏం చేత కాదు. నేను నీకు చేసి పెడతా అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి ఎక్కడ? రాష్ట్రాన్ని గాలి కుదిరేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పుకుంటున్నాను. కనీసం ఇంతైనా ఉందా? హలో, అందరికి నమస్తే. నేను మీ శ్రీశైలం ఆర్ఎల్ఆర్ టాపిక్ కి స్వాగతం. ప్రస్తుతం మన ముందు రాజకీయ విశ్లేషకులు నూకరాజు నాయుడు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం రీసెంట్ గా రోజా గారు అయితే ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ గెలుపుకు జగన్ గారి ఫోటోనే ముఖ్యమైన కారణమైందనేసి చెప్పుకోవడం జరుగుతుంది. మరి దానిపైన ఏమంటారు? ఆ మాట వింటేనే నవ్వొస్తుంది. ఎందుకంటే అసలు ఎలాంటి ప్రభావం లేకపోయినా, ఎలాంటి స్నేహం లేకపోయినా, ఇంకా జగన్ గారికి స్టాలిన్ గారికి ఏదో స్నేహం ఉన్నట్టు తెలుసు, కానీ విజయ్ గారికి ఏదో ఒక పెళ్లి సందర్భంలో కలిశారు. అదే ఫోటోని ఒక అభిమాని ఏదో విజయ్ గారి చేతికిస్తే దాన్ని పైకి లేపడం జరిగింది, పైకి లేపి చూపించడం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకుని ఈ వైసీపీ నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి లాగానే డ్రెస్ వేసుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి లాగే హావభావాలు ఉన్నాయి అని వాళ్ళు ఆ క్రెడిట్ అంతా వాళ్ళు వేసుకుంటుంటే చాలా నవ్వు వస్తుంది. తర్వాత వాళ్ళ అమాయకత్వం చూసి జాలేస్తుంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, జగన్మోహన్ రెడ్డికి అంత స్థాయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఫోటోకి అంత ప్రభావం ఉంటే, మరి 11 సీట్లకు ఎందుకు పడిపోయాడు? ఇది ఆలోచించుకోవాలి. కానీ సిగ్గు లేకుండా, ఎక్కడ ఒకటి సిగ్గు అనేది లేదు. రోజా అనే ఆడదానికి ఎక్కడ సిగ్గు లేదు. అడవిలో జంతువులకైనా ఎప్పుడైనా సిగ్గు వస్తుందేమో నాకు తెలిసి. అంటే జంతువు పెరిగితే జంతువులు సిగ్గుపడతాయి వాస్తవంగా. అసలు ఇంత అలాంటి వికృతమైన ఆడది రాజకీయాల్లో ఎలా ఉందో, సన్నాసి మాటలు, దరిద్రమైన మాటలు, రాజకీయాల్లో మాట్లాడకూడని మాటలు, ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడడం, ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడడం, ఏ పార్టీనైనా తక్కువ చేసి మాట్లాడడం, ఇలాంటివన్నీ మాట్లాడి జనాల్లో చెడ్డ పేరు రావడానికి కారణం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అవడానికి కారణం సగభాగం రోజా గారే. ఎందుకంటే ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలాంటి వ్యక్తో ఆ రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఎన్నో
ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకు ఇస్తూ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సగభాగం అంటే అతను సంపాదించడంలో దాంట్లో సగభాగం కార్యకర్తలకి కానీ అలాగే పేద వర్గాలకి అట్టడుగునున్న వర్గాలకే సాయం చేస్తూ ముందుకెళ్ళాడు. అలాగే ఒక సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3,000 మంది రైతులు ఆత్మహత్య రూపంలో కానీ యాక్సిడెంట్ల రూపంలో కానీ వేరే విధంగా కానీ చనిపోయినటువంటి రైతులకి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రైతు కుటుంబానికి ₹1,00,000 ఇచ్చిన మహానుభావుడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తిని కూడా ఇష్టానుసారిగా మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం, వెకిలి నవ్వులు నవ్వడం, వెర్రి మాటలు మాట్లాడడం, ఇలా చేసి వైఎస్ కాంగ్రెస్ పార్టీని హతపాతాళానికి తొక్కేయడంలో ప్రథమ పాత్ర అయితే మాత్రం రోజా గారు పోషించారు. కాబట్టి ఈవేళ రోజా మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా వాస్తవం లేదు, అన్నీ కూడా ఆధారాలైనటువంటి మాటలు. అసలు విజయ్ గారికి వీళ్ళకి సంబంధం లేదు. కావాలని వీళ్ళు డ్రామా చేస్తున్నారు, కావాలని ఇంకా దిగజారిపోతున్నారు, పార్టీని దిగజార్చేస్తున్నారు. ఇలాగే అన్ని రకాలుగా పార్టీని దిగజారుస్తూ ఇలా ముందుకెళ్తూ జగన్మోహన్ రెడ్డిని రాజకీయానికి పనికి రాకుండా చేసేలా తయారు చేస్తున్నారు ఈ రోజా. ఇప్పుడు తమిళనాడులో పవర్ స్టార్గా ఎదిగినటువంటి విజయ్ సక్సెస్ అయ్యాడు రాజకీయాల్లో. మరి అదే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కావచ్చు, మన చిరంజీవి పార్టీ పెట్టినటువంటి సందర్భం చూసాం. మన పవన్ కళ్యాణ్ కూడా హీరోగా మంచి ఇమేజ్ ఉన్నటువంటి హీరో పార్టీ పెట్టడం జరిగింది. కాకపోతే ఎందుకు సక్సెస్ కాలేకపోయారు? తమిళనాడుకి ఆంధ్రాకి అసలు కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కులాల కుమ్ములాటలో కుళ్ళిపోతున్నటువంటి ఒక రాష్ట్రం. గత ఎన్నో సంవత్సరాలుగా 2 కులాల మధ్య ఆధిపత్యం నడుస్తూ ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరిని కూడా రానియకుండా ఒక వర్గాన్ని ఆ 2 వర్గాలు కాక ఉన్న వర్గాలన్నీ కూడా అణగదొక్కాలన్న ఆలోచనలో ఉన్నటువంటి కార్యక్రమంలో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అక్కడ అలా కాదు. అక్కడ కూడా ద్రవిడ పార్టీలు గత 50-60 సంవత్సరాలుగా 2 పార్టీలే అధికారాన్ని అనుభవిస్తూ ఉన్న వర్గాలను అణగదొక్కుతూ వస్తుంది. ఆ బడభాగ్నిలోంచి పుట్టిందే టీవీకే పార్టీ. తర్వాత చాలామంది మన హీరోలు రజనీకాంత్ గారు కానీ, రజనీకాంత్ గారు పెట్టకముందే వెనక్కి వెళ్ళిపోయారు. కమల్ హాసన్ పెట్టాడు, ఏదో చేశాడు, అదేదో పెద్దగా సక్సెస్ కాలేదు. ఏదేమైనా విజయ్ ఆయన అనుకున్నది సాధించాడు ఖచ్చితంగా, పట్టుదలతో, దీక్షతో. తర్వాత ఆయన ఇప్పుడు ప్రణాళిక కాదు ఇది, 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా అమితమైన ప్రణాళిక చేసుకుంటూ ముందుకొచ్చాడు. ఆయన అభిమాన సంఘాలతోటి సేవా కార్యక్రమాలు చిరంజీవి గారిలాగా మొదలుపెట్టాడు. ఫస్ట్ విజయ్కి సేవా దృక్పథం ఉంది, ఇతను సేవ చేయడానికి అర్హుడు అని ప్రజల్లోకి ముందుగా తీసుకెళ్ళడమే కాకుండా ఆపదలో ఆదుకునే విషయాల్లో కానీ, మాట్లాడే విషయాలే కానీ ఎక్కడో కూడా కాంట్రవర్సీ లేకుండా అద్భుతంగా మాట్లాడుతూ, ఎక్కడ ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడకుండా ముందుకెళ్ళి ఈవేళ చక్కటి చిరునవ్వుతో విజయం సాధించిన వ్యక్తి విజయ్ గారు. కానీ అక్కడ ఆంధ్రాలో అలా కాదే. ఇక్కడ కులాలు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ కులాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఎంత పెద్దదైనప్పటికీ కూడా వారిలో ఎక్కువగా రాజకీయాల వైపు చూడటం చాలా తక్కువ. అంతా వ్యవసాయ సంబంధిత వ్యవహారాలే తప్ప ఎక్కువగా రాజకీయాల వైపు కొద్దిమంది మాత్రమే చూస్తున్నారు. అలాగా వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆయన వచ్చి నిలబడిన తర్వాత రాజకీయాలు ఇంత కుట్రగా, ఇంత విషపూరితమైన రాజకీయాలు ఉంటాయని చెప్పి చిరంజీవి గారు ఊహించలే. ఆయన ఎంతో సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళినప్పటికీ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడి, ఆయన క్యారెక్టర్ తక్కువ చేసి మాట్లాడుతూ, విషం జుమ్ముతూ ఆయన రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. అలాగే భయపడిపోయి చిరంజీవి గారు కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా అక్కడ తమిళనాడు పరిస్థితులకి, ఇక్కడ ఆంధ్ర పరిస్థితులకి మనం కంపేర్ చేయకూడదు. ఇక్కడ జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ ఆచితూచి అడిగేసుకుంటూ ముందుకెళ్తేనే సక్సెస్ సాధించగలరనే అందరూ కూడా అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. అయితే ఇక్కడ తమిళ ఓటర్లు గొప్పనా,
తెలుగు రాష్ట్రాల ఓటర్లు గొప్పనా అంటే ఏం చెప్తారు మీరు? ఎందుకు ఏది గొప్పని మనం ఎందుకు అనుకోవాలి? పరిస్థితులు. అంటే పరిస్థితులు అంటే అక్కడ ఏమి ఆశించకుండా ఒక సామాన్య ప్రజలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నటువంటి గొప్ప ఘనకీర్తిని గడించారు తమిళ ప్రజలు. మరి అలాంటి ధైర్యం, సాహసం మన తెలుగు ప్రజలు చేస్తారా అనేది ఇక్కడ క్వెషన్. చేశారుగా. ఇప్పుడు 'ఎన్టీ రామారావు' గారు ఏం డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాల్లోకొచ్చాడు? ప్రజెంట్ రాజకీయాలు. ప్రెజెంట్ నేను చెప్తాను. ఒకటే ఒకటి చెప్పుకుంటూ వస్తా. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే 'ఎన్టీఆర్' గారు రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత డబ్బు రాజకీయం, కుల రాజకీయంగా ఎక్కువ మారిపోయిందిక్కడ. కాబట్టి ఇంకా అది అక్కడ అంటలేదు తమిళనాడులో. ఇక్కడ ఎప్పుడో అంటుకునుంది. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ పరిస్థితులు వేరు. ఈవేళ డబ్బు లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేయలేం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినా, ఇన్ని దానాలు చేసినా, ఇన్ని ధర్మాలు చేసినా, ఇంత మంచి వ్యక్తిత్వంతో ముందుకెళ్ళినా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడానికి కారణం డబ్బు లేని రాజకీయం తేవాలని ఆలోచన చేయడమే. అలా చేసినందువల్లే 2 చోట్ల ఓడిపోయారు. ఆయన కూడా ఆళ్ళకలాగా ఓటుకి రూ. 1000, 2000, 3000 ఇస్తే అద్భుతమైన విజయం సాధిస్తాడు. ఆ రోజే కాదు ఇయాల సీఎం అవ్వాలంటే అన్ని డబ్బులు ఖర్చు పెట్టగల కెపాసిటీ పవన్ కళ్యాణ్‌కి ఉంటే చిటికి మీద సీఎం అవ్వగలడు. కాబట్టి డబ్బు లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్‌లో పనికిరాదు. ఎందుకంటే అలవాటైపోయింది అలాగా. అలవాటు చేశారు అలాగా. ఈవేళ పరిస్థితులు ఖచ్చితంగా డబ్బులు లేకుండా రాజకీయం చేసే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో లేవు. కాబట్టే ఈవేళ ఆ పరిస్థితి అక్కడ తమిళనాడులో లేదు కాబట్టి ఈవేళ విజయ్ గారు అలా నిలబెట్టి ఎమ్మెల్యేలని, డ్రైవర్లని, ఆటో డ్రైవర్లని నిలబెట్టి వాళ్ళు గెలిపించుకున్న ఘనత విజయ్ గారికి దక్కుతుంది. ఖచ్చితంగా ఆయన అభినందించాల. అంటే భవిష్యత్తులో మన తెలుగు ఓటర్లు మారేటటువంటి అవకాశం లేదంటారా? మార్పనేది ప్రయత్నం చేసిన వ్యక్తి బోర్ల పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ మళ్ళీ అలా ఎందుకు ప్రయత్నం చేస్తారు? జయప్రకాష్ నారాయణ గారు కూడా అలాగే పడ్డారు. నేనేమంటానంటే వేళ ప్రజల్లో మార్పు రానంత వరకు నిజాయితీకి నిలబడాలి అంటే ఇవాళ డబ్బులు లేని రాజకీయం చేయలేకపోతున్నారు. నిజాయితీ గెలవలేకపోతుంది. కాబట్టి ఇవాళ డబ్బు గల రాజకీయవేత్తలే ఎక్కువ పర్సెంటు గెలుస్తున్నారు. డబ్బుండాలి. కనీసం 1000 కోట్లు లోపున్నవాడు ఎవడు పోటీ చేయట్లే ఇప్పుడు. 1000 కోట్లు దాటే ఉండాలి. 100 కోట్లో, 200 కోట్లో ఖర్చు పెట్టాలి. 1000 కోట్లో, 2000 కోట్లో సంపాదించాలి. ఇలాగ అయిపోయింది రాజకీయం. రాజకీయం వ్యాపారం అయిపోయింది. ఈవేళ మనం అనుకున్నంత ఈజీ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇటు తెలంగాణలో గానీ. నేనేమంటానంటే అక్కడ ఇంకా అది మొదలవ్వలేదని నేనంటాను. ఏయో కొన్ని బహుమతులిచ్చి ఏదో దారికి తెచ్చుకుంటున్నారని చెప్పి వింటున్నాను తప్ప, ఇప్పుడు విజయ్ గెలుపుతో నిజంగా ఇంకా ఆళ్ళు డబ్బు రాజకీయాన్ని తీసుకురాలేదేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా విజయ్ అందులో ఘనత సాధించాడని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ తమిళనాడు అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ అయితే ఒక తీవ్రమైనటువంటి విమర్శ చేయడం జరిగింది. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని లేకుండా చేయడమే మా టార్గెట్ అనే విధంగా మాట్లాడాడు. అప్పుడు అసెంబ్లీలోనే ఉన్నటువంటి విజయ్ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నాడే తప్ప ఏ మాత్రం కూడా ప్రతిస్పందించలేదు అనేసి ఒక విమర్శ అయితే వస్తుంది. దానిపైన మీరేమంటారు? ఆయన ఏదో మాట్లాడాడని చెప్పేసి సీఎం స్పందించాల్సిన అవసరం లేదండి అక్కడ. ఆయన కోరుకున్నాడు. సనాతన ధర్మాన్ని మీరు ప్రోత్సహించకండి అని చెప్పి కోరుకున్నాడు. ఆయన అట్లా చేస్తానో చేయలేదనో చెప్పలేదుగా. ఏదేమైనా విజయ్ తెలివితో కూడా అనుకోవాలి. విజయ్ కాదు స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతుల్ని ఏకం చేసుకొని ముందుకెళ్తూ అభివృద్ధిని కాంక్షించుకుంటూ ముందుకెళ్తేనే వాడు రాజకీయ నాయకుడిగా నిలబడే అవకాశం ఉంది. కాబట్టి మన స్టాలిన్‌కి భవిష్యత్తు లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అక్కసు నీకేమవసరం? నీకేమవసరం? నువ్వు ఒక మతాన్ని నమ్ముకుంటే ఆ మతాన్ని ప్రేమించు, ఆచరించు. అంతే తప్ప అందరికీ నువ్వు ఆ మతాన్ని పులమాలని చూస్తే ఎట్లా? నువ్వు కావాలని నువ్వు అనుకున్నా పర్వాలేదు. హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావంటే నీ రాజకీయ భవిష్యత్తు నువ్వు నాశనం చేసుకుంటున్నావు అని అర్థం. ఇప్పుడు హిందూ మతాన్ని నాశనం చేయాలని చాలా దేశాలు నాశనం అయిపోయాయి. హిందూ మతం ఎప్పుడూ నాశనం అవ్వలా. ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎన్నో త్యాగాలొచ్చాయి. ఎంతోమందిని ఊచకోత కోసారు. అయినా సరే ఈవేళ హిందూ మతం అలా నిలబడే ఉంది. కాబట్టి ఈ తూతుమ్మరిగాడు ఈ స్టాలిన్ గాడొచ్చి ఈవేళ మనల్ని హిందూ మతాన్ని దూరంగా పెట్టేద్దాం. హిందూ సాంప్రదాయాన్ని అసలా నే సనాతన సాంప్రదాయం అంటే ఏంటి తెలియక ప్రతి మతంలోని ఉంది సనాతన సాంప్రదాయం. సనాతన సాంప్రదాయం అంటే జీవనశైలి, జీవన విధానం. మనం మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి ఏ రకంగా కార్యక్రమాలు చేయాలి? ఉదయం ఎన్ని గంటలకు లెగాలి? మనం పూజా కార్యక్రమాలు ఎన్ని గంటలకు చేసుకోవాలి? తర్వాత ఎన్ని గంటలకి మనం అన్నీ కూడా క్రమ పద్ధతిలో చేసుకుంటూ మంచి జీవనాన్ని సాగించాలని చెప్పేదే
సనాతన ధర్మం. అన్ని ధర్మాల్లో ఉంది అది. దాన్ని మనం సనాతన ధర్మం అని పిలుచుకుంటే ఇది హిందూ ధర్మం ఒకటే అని చెప్పి ఈ తెలివి తక్కువ ఈ అవలేగాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప, సనాతన ధర్మం అంటే అన్ని ధర్మాలకి, అన్ని మతాలకి సంబంధించింది. కాబట్టి ఈ ఉదయనిధి స్టాలిన్ కావాలని రెచ్చగొట్టి మాట్లాడుతూ ఆయన సమాధి ఆయన తవ్వుకుని భూస్థాపితం కాబోతున్నాడేమో ఇప్పుడు జగన్ అమలు చేసినటువంటి నవరత్నాలు పథకం ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడింది? లేకుంటే ఓన్లీ రాజకీయ స్టంట్‌గానే మిలిగిందా? ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడిందనే చెప్పాలి మనం. ప్రజలకు ఉపయోగపడింది. అందులో కొంత దోపిడీ కూడా జరిగింది. ఓకే. వాస్తవంగా ఒక నాయకుడనేవాడు ఓన్లీ సంక్షేమ పథకాలనే ముందేసుకుని సంక్షేమ పథకాలే ప్రాతిపదికగా తీసుకుని ముందుకెళ్ళిపోతే అది నాయకుడి లక్షణం కాదు. అభివృద్ధిని కాంక్షించాలి. అభివృద్ధి అంటే ఏమిటి? ఫ్యాక్టరీలు గానీ, విడిపోయిన రాష్ట్రం అది. ఫ్యాక్టరీలు గానీ, ఐటీ కంపెనీలు గానీ, పారిశ్రామిక సంబంధిత ఏవైనా గానీ, అవి తీసుకొచ్చి అవి నిర్మింపజేసి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఏలు పెట్టలేదు, చేయబెట్టలేదు, కాలు పెట్టలేదు. మొత్తం ఏం చేశాడు? సంక్షేమ ఫలాలు. సంక్షేమ ఫలాలు మీకింత, 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 వీళ్ళకింత, వాళ్ళకింత. మొత్తం పంచుకుంటా పోయాడు. వచ్చిన రాబడి, చేసిన అప్పులు కూడా పంచుకుంటా పోయి జీవితాంతం నేను సీఎంగా ఉండిపోతాను ఎలా చేస్తే అనే భ్రమలో ముందుకెళ్ళిపోయాడు. కుటుంబ పెద్దగా నువ్వు కానీ, నేను కానీ ఏం ఆలోచిస్తామండి? మరి మన బిడ్డల కోసమే కదా ఆలోచిస్తాం. మన బిడ్డల భవిష్యత్తు కోసం. నీకు 10,000 రూపాయలు ఏదో రూపంలో మన ముఖ్యమంత్రి మనకు అందజేశాడనుకో, ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇద్దరో, ఒకరో, ముగ్గురు పిల్లలు ఉంటారు కదా! వాళ్ళు చదువుకుని ఉంటారు కదా! వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అంటే వీడిచ్చేటటువంటి సంక్షేమాన్ని తీసుకుని బిడ్డల్ని బిచ్చగాళ్ళని చేద్దామా? ఇప్పుడు ప్రజలు బిచ్చగాళ్ళు అయిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. కానీ ప్రజలేం ఆలోచించారు? బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నాడు రైతును. ఈయనకి పరిపాలన చేతగాదు, అసమర్థుడని చెప్పి ఓడించి పక్కన పెట్టారు. సంక్షేమ పథకాలు అద్భుతంగా అందరికీ అందడం మాట వాస్తవం. అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేయడం కూడా అంతే. అలాగే చేశాడు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమ్మ ఒడి పథకం కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా పథకం కావచ్చు, ఇట్లా ఇవన్నీ డైరెక్ట్ క్యాష్‌నే అకౌంట్‌లోకి వేయడం జరిగింది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం చూపింది? చాలా భయంకరమైన ప్రభావం చూపింది. చేసిన అప్పులు గానీ, వచ్చిన రాబడి గానీ, ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలంటే ఇప్పుడు రోడ్లు వేయడం కూడా చేయలేదండి. ఏదో స్కూళ్ళు నిర్మించామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప, రంగులేయడం తప్ప వేరేది చేయలేదు. కేవలం సంక్షేమం పేరుతో కులాన్ని, మతాన్ని విడగొట్టి, ప్రాంతాలను విడగొట్టి, అందరికీ కూడా సంక్షేమం అందిస్తే వాళ్ళు అంటే నా ఆలోచనలో లంచం లెక్క. ఇప్పుడు బ్రతికేవాడు బ్రతుకుతూ ఉంటాడు. ఏదో అట్టడుగునున్న వర్గాల వారికి సంక్షేమాన్ని అందించాలి గానీ, అందరికీ అందించేసి, ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి జరగకుండా రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఉంది అప్పట్లో. కాబట్టే రాష్ట్రం అంతా వెనకబడిపోయింది. ఎక్కడ అభివృద్ధి లేకుండా ఖచ్చితంగా ఈ అన్నీ ఆలోచించినటువంటి ఓటర్ ఏం చేశాడంటే ఇతనికి పరిపాలన చేతగా అసమర్థుడని చెప్పి దింపేసి కూర్చోబెట్టేశాడు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు జనసేన పార్టీ పొత్తుతోనైతే ముందుకెళ్తుంది. మరి ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తుంది? భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండొచ్చు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ముందు చూపు ఉన్నటువంటి నాయకుడని చెప్పుకోవాలి. మనం ఎప్పటి నుంచో చూసాం. ఇక్కడ తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణలో చేసినటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనది ప్రధాన స్థానం. ఐటీ కంపెనీలు తేవడంలో కానీ, లేకపోతే అభివృద్ధి హైటెక్ సిటీ నిర్మాణంలో కానీ, అలాగే ఇప్పుడున్నటువంటి పార్కులు వీలైనంత వరకు రాజశేఖర రెడ్డి గారు బాగానే చేశారు. అందరూ కూడా కష్టపడి పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారిది మాత్రం ప్రధాన పాత్ర. ఆయన ఎప్పుడు కూడా విజన్ అంటాడు. ఇప్పుడు వేళ్ళని ఉద్దేశించి 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆయన ఊహించగలడు. 20 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉండబోతుందో ఊహించగలడు. అంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తికి ఇచ్చిన మాట నిలబెట్టాలి, ఖచ్చితత్వంతో పనిచేయాలనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు సాయంగా తోడుగా ఉన్నాడు కాబట్టి ఇవాళ అద్భుతంగా ఎక్కడో అట్టడుగున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అత్యున్నత స్థాయిలోకి ముందుకు వెళుతుంది. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడులు తీసుకుంటూ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 24వ స్థానంలో ఉన్నటువంటి పంచాయతీరాజు వాస్తవంగా దేశానికి పట్టుకొమ్మ పంచాయతీరాజు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా సరే పంచాయతీరాజు వల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి,
గ్రామ స్వరాజ్యం వస్తుంది. అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి వేళ రోడ్డు రవాణా సౌకర్యం కానీ ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వేళ నెంబర్ 1 నుంచి నెంబర్ 1, నెంబర్ 2 ఈ 2 స్థానాలకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిబద్ధత, ఆయన నిజాయితీ, ఎక్కడైనా ఏదైనా ఒక లోపం జరిగినా, ఏదన్నా ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా కష్టాల్లో ఉన్నా సొంత డబ్బులు పెట్టి త్యాగం చేసేటటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎవరు లేరు. అది గుర్తుపెట్టి, ఎప్పుడో పాత చనిపోయినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు కానీ ఇప్పుడు బతుకున్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడైన నాయకుడు రాజకీయాల్లో లేడు. ఇది ఎవడైనా నిజంగా మాట్లాడితే మనసులో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కావాలని పార్టీల పరంగా ఏదైనా విమర్శిస్తే విమర్శించవచ్చేమో కానీ నిజాయితీపరుడైన నాయకులు, ఒక అద్భుతమైన పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారు ఒకరే. వీళ్ళిద్దరి కలయిక తోడు పైన నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఎంత బలంగా తయారు చేశారు, దేశాన్ని ఎంత ధైర్యంగా తయారు చేశారు, దేశాన్ని ఎంత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నడంలో నరేంద్ర మోడీ ఎవరు అవునన్నా కాదన్నా ఆయన అంత గొప్ప రాజకీయ నాయకుడు. ఆయన ఆలోచనలతో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. నిజంగా ఈవేళ అందరికంటే కూడా ఎక్కువ నిధులిచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దాంట్లో సాయం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకెళ్తుంది. చక్కటి ప్రతిభ అనతి కాలంలో, ఎందుకంటే ఎక్కడో అట్టడుగున్నటువంటి రాష్ట్రం అది అలా అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ రాజధానిని అభివృద్ధి చేసి ఎక్కడ రాజధాని చుట్టూనే అభివృద్ధి అంతా కేంద్రీకృతం చేసిన తర్వాత రాష్ట్రం విడిపోయింది, అక్కడ అభివృద్ధి లేకుండా పోయింది. కాబట్టి ఈవేళ అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళుతూ ఒక్కొక్క 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందుంటుందని చెప్పి అక్కడ ఆంధ్ర ప్రజలు నమ్ముతున్నారు. అలాగే నాలాంటి కూడా నమ్ముతున్నాడు. అంటే మరి అభివృద్ధిలో చాలా ముందు చూపులో ఉంటాడు మన చంద్రబాబు నాయుడు అంటారు కదా. మరి 14లో అవకాశం ఇచ్చారు, మరి కంటిన్యూషన్గా 19లో కూడా అవకాశం ఎందుకు ఇవ్వలేదంటారు? నేను అదే మాట్లాడుతున్నానండి. ఇప్పుడు 14లో అవకాశం ఇచ్చిన తర్వాత ఒక పునాది నిర్మించాలంటే చాలా కష్టం. ఉన్నటువంటి రాష్ట్రాన్ని, విడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఖచ్చితంగా రాజధాని ఎక్కడ, అక్కడ అసలు బా లోటు బడ్జెట్తో విడిపోయింది రాష్ట్రం. అది ఎక్కడ ఏ వనరులు లేవు. అలాంటి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో రాజధానికి పునాదులు వేసి చక్కగా ఒక ప్రణాళిక వేసి ముందుకెళ్తున్న తరుణంలో కేవలం ఇప్పుడు ఆయన ముందు చూపే కాదు, ఆయన కొన్ని తప్పులు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చంద్రబాబుని ఒకడొకడే పనిచేస్తే సరిపోదు, ఉన్నవాళ్ళు అందరూ కూడా పనిచేయాలి. అహంకారంతో కొన్ని చేసిన పనుల వల్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు విడిపోయి ఆయన పోటీ చేసినందువల్ల, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయి ఆయన మీద చింపతి ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డికి అంత గొప్పగా విజయం వరించింది. ఏదైనా తండ్రి బాటలో ముందుకు వెళ్ళి ఏదైనా చేస్తాడేమో ఆలోచనలో, రాజకీయం తెలిసేమో అనుకున్నారు. ఇచ్చారు అవకాశం, మొత్తం నాశనం చేశాడు, రాష్ట్రాన్ని దింపేశారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారుని మనం అనడానికి ఏం లేదు. ఎందుకంటే వెనకాల ఉన్నటువంటి కొంతమంది ఇబ్బందులు పెట్టిన కారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ రకమైనటువంటి అవస్థ వచ్చిందే తప్ప, నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఆలోచిస్తే, ఆయన పనితీరుని మనం గమనించినట్లయితే ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. అది ఇప్పుడు ఈవేళ మన హైదరాబాదు చూసుకుందాం ఒకసారి, మన ఇండియాలోనే నెంబర్ 1 స్థానానికి త్వరలోనే చేరిపోతుంది ఇది. అది చంద్రబాబు నాయుడు గారిది ఎంత లేదైనా ఆయన ప్రభావం ఉంది. ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా ఆయన మాత్రం ముందు చూపులో ముందే ఉంటాడు. ఇప్పుడు జగన్ ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ అతనికి ప్లస్ అయిందా, మైనస్ అయిందా? మైనస్. ప్లస్ ఎలా అవుతుందండి? ఉత్తగా గవర్నమెంట్ ఉద్యోగులతో చేయించుకోవాల్సిన పని ఎవరికో పిల్లల్ని మభ్యపెట్టి మనకో ఏదో చిల్లరిచ్చి పని చేయించుకుంటూ ఏదో రాజకీయంగా ఎదిగిపోవాలా, ఓట్లన్నీ మనకే వేయాలనే ఆలోచనతో వెళ్ళిందే తప్ప అదే పని గవర్నమెంట్ వర్కర్స్తో ఎందుకు చేయించుకోకూడదు? వేళ జరుగుతుంది అదే కదా. అంతే కదా, గవర్నమెంట్ ఉద్యోగులే కదా పనిచేస్తున్నారు. ఆయన ఇచ్చినట్టే వీళ్ళు కూడా వెళ్తున్నారు కదా. ఎందుకు ఆలోచించలేకపోయాడు? అనవసరమైన పనులన్నీ చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేశాడు. అదే కాదు, రేషన్ వ్యవహారం కూడా ఇంటింటికి రేషన్ అని చెప్పి దానికి ఒక బండి పెట్టి, దానికి ఒక 2 వ్యక్తులను పెట్టి పంపి ఏం లాభం? అంటే వృధా ఖర్చులు ఎక్కువ కాబట్టి రాష్ట్రాన్ని దివాళా తీయించేశాడు. తెలుగు తక్కువతనం ఇది. ఏదో ఇప్పుడు ఏంటంటే మనం ఆ పని చేస్తే వాళ్ళ కాళ్ళ దగ్గరికి మనం ఇచ్చేస్తే మన కాళ్ళ దగ్గర వాళ్ళే పడి ఉంటారనే ఒక దుర్బుద్ధితో చేసిన పని తప్ప నిజంగా అది అభివృద్ధిలో భాగం కాదు. కాబట్టి ఆయన్ని ఇంకా పనికిరాడులే అని చెప్పి దించేశారు. అంటే ప్రజల్ని సోమరిపోతుల్ని చేయడమే లక్ష్యంగా చేసుకున్నాడు అనొచ్చా?
ఆహా! సోమరిపోతులు చేయడం కాదు. ప్రజలు అమాయకులు అనుకున్నాడు. ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేత్తే నాకు ఓటేసేస్తారేమో అనుకున్నారు. ఎలా ఏస్తారండి? ఎలా ఏస్తారసల? భవిష్యత్తు లేకుండా బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి కుటుంబాలు ఎవడన్నా ఓటేస్తారా? బిడ్డల భవిష్యత్తు కదా! ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కోరుకునేది. మరి అలాంటప్పుడు ఆయనకెలా ఓటేస్తారు? కాబట్టి అలాంటి అమాయకమైన పనులు చేశాడు కాబట్టి వేళ దిగిపోయి ఎక్కడో కూర్చున్నాడు. ఇప్పుడు జగన్ ప్రవేశపెట్టినటువంటి ఈ 3 రాజధానుల ప్లానింగ్ అనేది అభివృద్ధిలో భాగమా? లేకుంటే ఈ అమరావతి మీద ఉన్న అక్కసుతో చేసిండనొచ్చా? అదో బూటకం కథ. 3 రాజధానులన్నాడు. ఎక్కడన్నా ఏదన్నా చిన్న కనీసం ఒక ఇటుకనే ఏశాడా? ఏం లేదండి. ఆయనకేం చేత గాదు. ఎవడన్నా ఒచ్చి ఒక మాట అద్భుతంగా అనిపించిందంటే, ఆ మాటను ముందుకు తీసుకెళ్ళిపోతాడు. ఏం చేయడానికి ఉండదక్కడ. అసలు ఒక్క రాజధానే కట్టడానికి లేకపోతే 3 రాజధానులు ఎలా అంటాడండి? తెలివి తక్కువతనం. ఎవడైనా ఉన్నంతలో ఏదో తులమో, పడమో ఆ రాజధానికి అభివృద్ధి చేసి, ఆ మాట అనకుండా ఉంటే, ఈవేళ రాజధాని రైతులు ఇంత ఇబ్బంది పెట్టేవారు గాదు గదా! అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేవాడే గాదు. వాస్తవంగా 3 రాజధానులు అనకుండా ఉంటే. 3 రాజధానులేంటండి? ఇప్పుడు అభివృద్ధి మొత్తం కేంద్రీకృతం జేసుకోవాలా. ఇప్పుడు అన్నీ సమానంగా చూసుకోవాలి గదా! అదేం లేకుండా ఈయనేం జేశాడంటే బూటకం నాటకం ఆడాడు. ఆ నాటకంలో ఏం జరిగింది? ఎక్కడ కూడా ఏ పని చేయలేదు. జనాలకు అర్థమైపోద్ది గదా! కాబట్టే ఆ తర్వాత రాజధానిని కూడా నాశనం చేయాలని ప్రయత్నం జేశాడు. కాబట్టి ఈవేళ ఓడిపోయాడతను. ఇప్పుడు బటన్ నొక్కే సీఎం అనేటటువంటి ఒక బాగా ప్రచారంలోకి వెళ్ళింది. ఏది జగన్‌కి. అంటే ఇది రాజకీయ స్టంట్ అనొచ్చా? ఇప్పుడు పని చేతకానోడు పని చేపించే దాంట్లో ముందుగా ఉంటాడు. పని చేతకాదు కాబట్టి ఈయన ఏం జేశాడంటే, మనం ఇచ్చేటటువంటి పథకాలు మన ఇంటి నుంచే మనం బటన్ నొక్కితే, వారికి డైరెక్ట్ ఆళ్ళ ఖాతాలోకెళ్ళిపోతాయి. డైరెక్ట్ వాళ్ళకి డబ్బులెళ్ళిపోతాయి. డబ్బులెళ్ళిపోయినోడు ఏం జేత్తడు? మా జగనన్న మంచి జేశాడు. మాకు మంచి చేస్తున్నాడు. ఆయన దేవుడు. ఆయన మనకు కనపడకపోయినా, మనకు వినపడకపోయినా, మన డబ్బులైతే మనకొస్తున్నాయి గదా! అనే ఉద్దేశంతో ఆయనెప్పుడూ గూడా రాజకీయములు ఆయనెప్పుడు గూడా అధికారంలో ఉండాలన్న ఆలోచనే. అధికారం కోసం ఏం జేస్తే వాళ్ళు లొంగిపోతారు మనకి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే గదా! కాబట్టి డబ్బులిస్తే లొంగిపోతారు. అనే ఆలోచనకెళ్ళిపోయాడు. అలా నొక్కాడు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోయాడు. ఇప్పుడు కుటుంబం ఏం ఆలోచిస్తదండి? భవిష్యత్తే కదా! బిడ్డల భవిష్యత్తే గదా! దాని గురించి ఆలోచించలేదనే ఈవేళ ఆయనకి ఆ దుర్గతి పట్టింది. కాబట్టి నేనేమంటానంటే, ఆయన బటన్ నొక్కడం కొన్ని ఆట్లికి నొక్కొచ్చు తప్పులేదు. అన్ని ఆట్లికి నొక్కాడాయన. కాబట్టి ఆయనకి ఫ్యూచర్ లేకుండా పోయింది. తమ సొంత పార్టీ నేతలైనటువంటి రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని ఇటువంటి ఫైర్ బ్రాండ్ నేతల వల్ల అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం వల్లనే తన ఓటమికి కారణమైందనేసి స్పష్టంగా చెప్పొచ్చా? సగభాగానికి ఎక్కువ అదే కారణం. ఎందుకంటే అసలు మాట్లాడేటప్పుడు మంచితనం లేదు, మానవత్వం లేదు. ఎవరిని పడితే ఎలా పడితే అలాగ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం అలాగే తయారైపోయింది. ఇప్పటికి అలా తిట్టుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఒక సాంప్రదాయాన్ని కొనసాగించిన తర్వాత ఆ సాంప్రదాయమే కొనసాగుతది. ఈవేళ పేర్ని నాని, కొడాలి నాని, రోజా వీళ్ళంతా కూడా జోగి రమేష్‌ని వదలకూడదు. ఎందుకంటే ఆయన మరీ ఘోరం. మరీ బుద్ధి, జ్ఞానం లేదు. ఒక పశువులా మాట్లాడతాడతను. ఆ! కాబట్టి నేనేమంటానంటే రాజకీయాలు సాంప్రదాయంగా ఉండాలి. అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల్లో యువత ఏం ఆలోచిస్తదండి? ఈవేళ ఒక సినిమా గురించో, లేకపోతే సెలబ్రిటీ గురించో, లేకపోతే ఒక రాజకీయ నాయకుడి గురించి ఏం ఆలోచిస్తారు? వాళ్ళెలా ఉన్నారు? వాళ్ళ తీరేంటి? వాళ్ళ నడకేంటి? ఆ రకంగా ఎదగడానికి మనం ఏం ప్రణాళికలు చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటది. ఆ సందర్భంలో మనం ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ నాయకుడు గాని, ఒక సినీ సెలబ్రిటీ గాని. అలా కాకుండా ఉచ్చనీచాలు లేకుండా సంఘం సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడితే మరి మనం యువతకి ఏం సందేశం ఇస్తున్నట్లు? కాబట్టి ఇలాంటి దుర్మార్గంగా ప్రవర్తన చేసి, కళ్ళు మూసుకుపోయి, కళ్ళు బయలు గమ్మేసి, ఆ! అధికార మదంతో, డబ్బు మదంతో విర్రవీగిపోయారు ఈళ్ళంతా గూడా. కాబట్టి ఈవేళ తొక్కి అవతల పడేశారు. 11 సీట్లంటే ఎంత అన్యాయం అది. అసలు నిజంగా రాజకీయాల్లో ఇలాంటి ఘోరమైనటువంటి అవమానం ఎవరికీ రాకూడదు. 151 సీట్లెక్కడ, 11 సీట్లెక్కడ? ఇప్పటికైనా ఆలోచించట్లా. మనము మంచి మార్గంలో ప్రజలకు ఉపయోగపడాలని ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని ఆ రాజసౌధంలో కూర్చోబెట్టి భజన ఇంకా చేస్తూనే ఉన్నారు. "అన్నా ఇక్కడ జరిగింది ఓటమి కాదు నువ్వే గెలిచావు" అని చెప్పేసి ఆయన మభ్యపెడుతూ బయటకొచ్చి ఈళ్ళు అల్లరి చేస్తూ మళ్ళీ ఇప్పుడు 40% ఓట్ షేర్ ఉంటే దాన్ని 20% తీసుకొచ్చేసారు ఇప్పటికి. చెప్తున్నా నేను. ఇది రాసి పెట్టుకోండి నేను చెప్తా. 20%కి తీసుకొచ్చేసారు పా ఆయన ఓట్ షేర్‌ని. అంటే ఆయన్నెక్కడే కదలనివ్వకుండా
ఎక్కడికి బయటికి రాకుండా ఏవో వెర్రి మాటలు వెకిలి నవ్వులు నవ్వుతూ వీళ్ళు సర్వనాశనం చేసేస్తున్నారు పార్టీని. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలా, లేకపోతే పూర్తి నాశనం అయిపోతాడు. ఇప్పుడు రేపు 29 ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్ గెలిచే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉండదండి. ఎందుకుంటుంది? ఏం చేస్తున్నారని? ఏం చేశారు? ఏం చేశారు పక్కన పెడితే, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు 11 మంది గెలిపించారు కదా! 11 మంది వచ్చారు. సరే. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడుంటదండి? అసెంబ్లీలో ఉంటది. రాష్ట్ర భవిష్యత్ రాజకీయ నాయకుడు ఎవడైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జనాలు గాని రాష్ట్ర భవిష్యత్తు అసెంబ్లీలో ఉంటది. అసెంబ్లీలో తీర్మానాలు జరుగుతాయి. అసెంబ్లీలో ఏదైనా పని చేయాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి. మరి ప్రతిపక్ష హోదాలు ఇవ్వలేదని వీళ్ళు రావడం మానేస్తే, ఏకపక్షంగా అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రం అన్యాయం జరిగితే ఎవరిది బాధ్యత? బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే కదా! కాబట్టి నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇంకా అమాయకంగా బతుకుతున్నాడు. ఇంకా భజనలో బతుకుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా భజన మానేయాలి. భజన మానేసి వాస్తవం తెలుసుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయన విశ్లేషణ చేసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏం పనులు చేస్తుంది? ఎలా చేస్తుంది? ఎలా ముందుకెళ్తుంది? అందులో లోపాలేంటి? దోపిడీ జరుగుతుందా? నిజంగా ప్రతి ఒక్కరికి కూడా లాభమే చేకూరుతుందా? ప్రజలు బాగున్నారా? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇవన్నీ విశ్లేషణ చేసుకుని ముందుకెళ్ళి పోరాటం చేసి, ప్రశ్నించి, ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజల పక్షాన నిలబడితే మళ్ళీ ప్రజలు గుర్తిస్తారు. ఈయన ఏం చేస్తున్నాడా? ఇంట్లో కూర్చుంటున్నాడు. ఎప్పుడో బయటకు వస్తున్నాడు. ఏదో ఎర్రి మాటలు మాట్లాడి మళ్ళీ 4 తిట్లు తిని లోపలికి పోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరో 4 మాటలు చెప్తున్నాడు. ఇప్పుడైనా జనాల్లో తిరుగుతున్నాడా? లేదు. వచ్చినప్పుడు ఎర్రి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అసెంబ్లీ రాకుండా నువ్వు ఎన్ని ఎర్రి మాటలు మాట్లాడినా, పిచ్చి మాటలు మాట్లాడినా ఎవడు నమ్మడు కదా! అసెంబ్లీకి రావాలా, అసెంబ్లీలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలా, దాని మీద ప్రజల పక్షాన నిలబడాలా, ప్రజలకు ఉపయోగపడాలా. నీ సొంత డబ్బులేమి ఇమ్మంటలేదు కదా! చేస్తున్న పనుల మీద నువ్వు విశ్లేషణ చేసుకోవాలా. నీ ఎంక్వైరీ ఉండాలా. నువ్వేమో ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి వాళ్ళు నువ్వేం చేయకపోతే నిన్ను ఏమనుకోవాలా? అంటే గాలిలో మాట్లాడితే నిన్ను గెలిపించేస్తారా? ఆంధ్రప్రదేశ్ అంత పిచ్చోళ్ళా? వచ్చేసి ఒక సంవత్సరం ముందు, 2 సంవత్సరం ముందు పాదయాత్ర చేసి దండం పెట్టి ముద్దులు పెడితే గెలిపించేస్తారా? ఒక విజన్ ఉండాల్సిన అవసరంలా? జరుగుతున్న పనుల మీద పర్యవేక్షణ అవసరం లేదా? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు సీఎంగా చేసినోడికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి మీద విశ్లేషణ అవసరం లేదా? డేగ కన్నేసుకు తిరగాల. ఎక్కడ ఏం జరుగుతుంది? ఎవరికైనా అన్యాయం జరుగుతుందా? ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయా? గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది? ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? చూసుకోవద్దా? ఒకవేళ అమలు జరపకపోతే అమలు చేసే బాధ్యత నీదే కదా! మరి ఎందుకు చూసుకుంటలేదు? ఇంకా భజన. జగన్ గొప్పోడు. బాబు నీలాంటి గొప్పోళ్ళు చాలామంది పుట్టారు. నేనేమంటానంటే, గొప్ప అనేది నువ్వు గొప్పని నువ్వు అనుకుంటే సరిపోదు. నువ్వు గొప్పగా బతకాలి. గొప్పగా ఆలోచించాలి. అంతే తప్ప నువ్వేదో గొప్పోడిని అప్పుడేదో మీ నాన్నగారి సింపతి మీద నువ్వు గెలిచావు అని అంటున్నారు అందరూ. ఇప్పటికైనా గుర్తించాలి కదా! నీ పనేది? నీ పనోడితనం ఎక్కడ? నీ దగ్గర పనోడితనం లేకపోతే నీకు ఆ పని ఎవడిస్తాడు? ఇప్పుడు రాజకీయాల్లో నువ్వు ఒక 5 సంవత్సరాలు సీఎంగా చేసిన మనిషివే. వేళ జరుగుతున్న పనుల మీద విశ్లేషణ అవసరం లేదా? నీ ముద్ర ఎక్కడుంది? నీ బ్రాండ్ ఎక్కడుంది అక్కడ? లేదు కదా! లేదు. అసెంబ్లీకి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమైనా మాట్లాడావా? అక్కడ జరుగుతున్నటువంటి అమరావతిలో జరుగుతున్నటువంటి బిల్డింగ్స్ పైన కానీ, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన కానీ, తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పైన కానీ నువ్వు ఏదన్నా ఏదన్నా ఎవడన్నా చెప్తున్నాడా లేదా? అసెంబ్లీకి రావాలనే ఇంగిత జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదా ఒక నాయకుడిగా? మరి ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండి? మూసే నీ పార్టీని. అంతే కదా ఎవడన్నా అడేది. ఇప్పుడు నువ్వు రాజకీయాలకు పనికిరానప్పుడు నీకెందుకు పార్టీ? ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడు నీకెందుకు పార్టీ? ప్రజల కష్టాల్లో ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిపక్ష పార్టీగా ఉన్న నీది. నీకేదో కిరీటం పెడుతూనో, ప్రతిపక్ష హోదా ఇస్తేనో నువ్వు వచ్చి పనిచేస్తానంటే నిన్నెవడు నమ్ముతాడు? అంటే నీకు అధికారం ఇస్తేనే నువ్వు పనిచేస్తావా? ఇవ్వకపోతే పని చేయవా? మరి వెళ్ళేటప్పుడు నువ్వెందుకయ్యా మాకు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డికి 100% చెడ్డ పేరు రావడానికి కారణం ఆయన అసెంబ్లీకి రాకపోవడం. ఆయన ఓడిపోవడానికి కారణం
నిరంకుశత్వమైనటువంటి పరిపాలన, ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడిన మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన విధానం, నువ్వు నీ నాశనానికి కారణం. ఎప్పటికైనా తెలుసుకోవాలి కదా ఎందుకు జరిగింది అంత ఘోరం. సరే, రాజకీయాల్లో గోట గెలిపోవటం సహజం, మరి రావాలి కదా, నిలబడాలి కదా. ఇప్పుడు ఇంత సహకారం చేస్తుందే కేంద్ర ప్రభుత్వం, ఇన్ని నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, మధ్యలో నువ్వు లెక్కలు చూసుకోకపోతే ఎట్లా? మధ్యలో నువ్వు దాని పర్యవేక్షణ లేకపోతే ఎట్లా? నువ్వు ఎలా రాజకీయ నాయకుడు అవుతావు? ఆ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం వీళ్ళు ఏ రకంగా వాడుతున్నారు, సొంతానికి వాడుతున్నారా, దోపిడీ చేస్తున్నారా, అభివృద్ధి చేస్తున్నారా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. ఇదేం చూసుకోకుండా నిమ్మక నీరెత్తినట్టుగా ప్యాలెస్లో పడుకుని ఎప్పుడప్పుడు బయటకు వచ్చి ఏవో తెలుగు తక్కువ మాట మాట్లాడి దొరికిపోవడం ఎందుకు? జనాల్లో తిరుగు, అసెంబ్లీకి రా, విశ్లేషణ చెయ్యి, వివరించు, తప్పు జరిగితే ప్రశ్నించు, పోరాటం చెయ్యి, ప్రజలు నీ పక్షాన్ని నిలబడతారు. అంతేగాని ఇదేం ఎరితనవా నాకు అర్థం కాదు. అసలు రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుపడాలి నువ్వు. రాజశేఖర రెడ్డిలో ఉన్నటువంటి క్వాలిటీస్ కనీసం 1%, 100%లో 1% కూడా లేదు. ఆయన 10 సంవత్సరాల క్రితం కనపడిన వ్యక్తిని పేరు పెట్టి పిలిచి, ఆప్యాయతకు పిలిచి, ఎలా ఉన్నావు, నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ బిడ్డలు ఎలా ఉన్నారు, నేను వస్తున్నా, నాకు హెల్ప్ చేయి, నేను నీకు చేసి పెడతా అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి ఎక్కడ? రాష్ట్రాన్ని గాలి వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఒక్కసారి ఆలోచించు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పుకుంటున్నావే, కనీసం ఇంతైనా ఉందా? ఎక్కడ లేదు. ఆయనకి రాజకీయ అవగాహన లేదు. ఆయనకి ఏంటంటే ఎక్కువ పర్సెంట్ ఇగో, ఎవడి మాట విండు, భజన చేస్తుంటే వింటుంటాడు అనమాట. భజన ఒకటే ఆయనకి ఏమి చేత కాదు, ఎవడని చెప్తే విండు, ఆయనకి చేత కాదు. కాబట్టి వేళ అంత పతనానికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. తన ఇప్పుడు సొంత చెల్లినే పక్కకు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇది కూడా ఒక కారణం కావచ్చా ఓటమికి? 100% అండి. ఎవడైనా ఏమంటాడండి, ఈవేళ నీ తల్లిని నీ చెల్లిని చూసుకున్నాడు, నువ్వు మమ్మల్ని ఎక్కడ చూస్తావా అంటాడు. ఇప్పుడు విజయ్ అంత గొప్పగా గెలిచాడు. అక్కడ చాలామంది ఏమంటున్నారు తెలుసా, నీ విజయాన్ని నీ బిడ్డలు చూడనప్పుడు నువ్వు గెలిపోయినంటారు బాబు అని అడుగుతున్నాడు. నీ బిడ్డలు నీ విజయాన్ని చూడనప్పుడు నీ గెలిపేనా? నీ తల్లిదండ్రులు నీ విజయాన్ని చూడనప్పుడు నీ గెలిపేనా? ఎందుకు వచ్చిన గెలిపది? అది గెలుపు అంటారు ఎవడన్నా? వేళ విజయ్ గెలిచాడు కాదంట్లా. ఆ గెలుపుని ఆనందించవలసింది ఎవరు? తల్లిదండ్రులు, కడుపును పుట్టిన బిడ్డలు. కడుపును బిడ్డలు ఎక్కడ? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు, తల్లి చెల్లి శాపం మామూలుగా తగులుతుంది. అది ఫ్యూచర్లో విజయ్కి కూడా తగులుతుంది. నేను చెప్తున్నా, ఇది వేళ అంటే నా మనోవేదన అది. ఎందుకంటే అంత సంబరం జరిగింది. నీ భార్య మీద కోపం ఉంటే నీ బిడ్డల మీద కోపం ఎందుకు ఉంది? బిడ్డలు రావాలి కదా. అక్కడ వెళ్తే కనిపించలా? ఎవరినో ఒక హీరోయిన్ చూపిస్తున్నారు అక్కడ, త్రిషని. సిగ్గుపడొద్దు. అది గెలిపేనా? నువ్వు గెలిచినప్పుడు సంతోషించేటటువంటి నీ మనుషులు లేనప్పుడు అది గెలిపే కాదంటాడు పెద్ద పెద్దోళ్ళు. అలాంటప్పుడు నువ్వు ఎన్ని చేస్తే ఎవరికి కావాలి? నీ తల్లి నీ చెల్లి నీ దగ్గర ఉన్నప్పుడే, నీ కడుపున పుట్టిన బిడ్డలు నీ దగ్గర ఉన్నప్పుడే అది గెలుపు అంటారు. కొత్తగా నేను తినేశాను, నేను బాత్రూమ్కి వెళ్ళేశానంటే అది గెలుపు కాదు. గెలుపు అంటే కుటుంబం మొత్తం కాలరెగరేసుకు తిరిగేటటువంటిదే గెలుపు. కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇక గెలిచే అవకాశం లేదు, తల్లి చెల్లి కలిసే అవకాశం లేదు. అలాగే ఏదో కొన్ని కారణాల చేత కొంతమంది గెలుపులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి స్థిరస్థాయి గెలుపు, కుటుంబం మొత్తం ఆనందించాలి, అది గెలుపు. చంద్రబాబు నాయుడు రైతులను పట్టించుకోడు, రైతు వ్యతిరేకి అనేది ఒక ముద్ర అయితే పడ్డది. మరి ప్రస్తుత ప్రభుత్వంలో రైతుల గురించి ఎటువంటి ప్రణాళికలు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు రైతును పట్టించుకోవడం ఏంటండి? అన్ని రకాలుగా రైతే ముందుండాలని బషీర్బాగ్ చెప్పి సంఘటన ఏమండి, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. రాజకీయాలు అన్న తర్వాత ప్రతిదీ కరెక్ట్గా చేసేయాలని ఇప్పుడు ఖజానాలో డబ్బులు ఉండాలి కదా ఏదైనా చేయాలంటే. ఇప్పుడు రైతు వచ్చి అడుగుతాడు, ఉద్యోగులు వచ్చి అడుగుతారు, అన్ని రకాల ఉద్యోగులు కూడా వచ్చి అడుగుతారు, మా జీతాలు పెంచండి, మాకు ఇంక్రిమెంట్లు పెంచండి, అది పెంచండి, ఇది పెంచండి. రైతమ్మ నాకు ఇది కావాలి, అది కావాలని అడుగుతారు. కొన్ని సందర్భాలలో, కొన్ని గొడవలలో అప్పుడు పెంచేటటువంటి పరిస్థితి లేనప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అంత మాత్రానే రైతు వ్యతిరేకత మనం ఎందుకు అనుకోవాలి?
ఈవేళ ప్రతి రైతు బాగుండాలని అన్ని రకాలుగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారుని మరి పెట్టి ఎందుకు చేస్తున్నాడు అక్కడ పని? సీఎం చంద్రబాబు నాయుడు గారి సహాయం లేకుండా పవన్ కళ్యాణ్ ఒకడే చేయగలుగుతాడా? సీఎం హోదాలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే ఆలోచనలోనే ఉంటాడు. కాబట్టి రైతు వ్యతిరేక అంటే మాత్రం నేను మాత్రం నమ్మను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రీసెంట్‌గా వైజాగ్‌లో ఇది గూగుల్ డాటా హబ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఇది వైజాగ్ యొక్క ముఖ చిత్రం. చంద్రబాబు గారి ఆలోచన 2040లో చెప్పుకుంటాం మనం. నేను చెప్తున్నది 2040 తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, అది చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపున్న మనిషి. ఈవేళ మనం తెలంగాణ గురించి చెప్పుకుంటున్నాం. హైదరాబాద్ గురించి ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పునాది వేశారు. మనమే కాదు. ఈవేళ కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చెప్పుకుంటారు? ఇప్పుడు అవసరమే లేని పని అప్పుడు ఎందుకు చెప్పుకుంటారు? చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుని అందరూ అభినందించాల్సిందే. ఎవడైనా సరే. ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి కూడా అభినందించాల్సిందే. ఎందుకంటే ఆయన చూపు అలా ఉంటుంది. ఆయన విజన్ అలా ఉంటుంది. ఆయన ఆలోచన అలా ఉంటుంది. ముందు చూపు అలా ఉంటుంది. చాలా గొప్ప ముందు చూపున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో ఇప్పుడున్న నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు బెస్ట్. నిజం అది. ఎందుకంటే మనం ఆనందిస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఈవేళ అది హైదరాబాద్లో ఉండి మనం అనుభవిస్తున్నామండి. పర్యావరణానికి ఏం చేయాలి? పార్కులు ఎన్ని కట్టాడండి ఆయన? ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని ఈవేళ వాకింగ్ పార్కులు ఎన్ని కట్టాడు ఆయన? మురుగు కాలువలుగా ఉన్నటువంటి ఇప్పుడు మనం చాలా వరకు కృష్ణకాంత్ పార్క్ కాడ చూస్తుంటాం. అది అసలు అక్కడ దుర్గంధం వెదజల్లుతూ మురుగు గుంటది. ఈవేళ కొన్ని వేల మందికి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి చెట్లు పెంచి అక్కడ అంత అద్భుతంగా తయారు చేశారు. అలాంటి పార్కులు ఎన్ని మీరు హైదరాబాద్ మొత్తం చూడండి. ఎక్కడ చూసినా ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఉంటే పార్కులు అప్పటికే చాలా అన్యాక్రాంతం అయిపోయి చాలామంది కబ్జాలు చేసేసినా సరే కొన్ని పార్కుల్ని ఆయన కట్టేసి వదిలేశాడు. బ్రహ్మాండంగా ఈవేళ హైదరాబాదు ఆరోగ్యంగా ఉందంటే ఆ ఆరోగ్యానికి ముందు ఆరోగ్యంగా ఉండాలని ఊహించింది చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన గురించి మనం ఇప్పుడు పెద్దలు ఊరికే మనం కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి ఒక గొప్ప ముందు చూపు ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు. నిజం అది. మనం రేపటి సంగతి ఏంటో కూడా మర్చిపోతాం. కానీ ఆయన 30 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. అంత గొప్ప మనిషి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు మన తెలుగు రాష్ట్రాలకి, దేశం గురించి మనం ఎక్కడో ఆలోచిస్తే మన పరిధిలో మనం మాట్లాడుకోవాలి కాబట్టి మన తెలుగు రాష్ట్రాలకి ఓ అద్భుతమైన మంచి జరుగుతుంది. ఇది 100%, 100% నిజం. 29 ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ జనసేన అవ్వబోతుందా? అవునండి. టీడీపీ వర్సెస్ జనసేన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగేదాకా అవ్వదనుకుంటున్నాను. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంటలా, అలాగే పవన్ కళ్యాణ్ అంటలా, లోకేష్ అంటలా. నేనేమంటానంటే ఈ 2 పార్టీలు అంటే బీజేపీని పక్కన పెడితే ఈ 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేదాకా ఖచ్చితంగా కలిసే ఉంటాయి. వాళ్ళు తోడబుట్టిన అన్నదమ్ములు కాకపోయినా ఇప్పుడు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎంత అద్భుతంగా పనిచేసుకుంటున్నారు వాళ్ళు. అసలు ఇప్పుడు నిజంగా మా అన్నయ్య అని చెప్పి వీళ్ళు ఏమన్నారు, దత్తపుత్రుడు అన్నారు. నిజంగానే దత్తపుత్రుడుగానే ఉన్నాడేమో అనిపిస్తుంది. వాళ్ళ ఆప్యాయత కానీ వాళ్ళ కథ కానీ పవన్ కళ్యాణ్కి చెప్పకుండా ఏ పని కూడా చేయడన్నట్టుగా ఆ రకంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఈ పని చేస్తున్నాను, ఏం చేయమంటావు అని చెప్పి ప్రతిరోజు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంది అక్కడ. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారి కానీ ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధి ముందు జరగాల అనే ఆలోచనలో వీళ్ళిద్దరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసే పోటీ చేస్తారు. ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ముందు చూపు లేదు కాబట్టి ఆయన గెలిచే అవకాశమే లేదు.